హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, ఇక్కడైతే మనం మార్కెట్లో చూసుకుంటే మనకి మంచి పాజిటివ్ అయితే అంటే ప్రాఫిట్స్ అయితే చాలా బాగా వచ్చాయి. సో నేను ఏదైతే కాయిన్స్ చెప్పాను, సో అవుట్లో అన్నిట్లో ఏంటంటే మంచి ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకుంటారు. చాలామంది అయితే 3-4 మంత్స్ నుంచి అయితే వెయిట్ చేశారు. సో వాళ్ళు వెయిటింగ్ మొత్తం అయితే ఓవర్ అయితే అయింది. సో మార్కెట్స్ అన్ని పాజిటివ్గా వచ్చినప్పుడు అయితే మీరు ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకున్నారు. సారీ, నేనైతే ఆ డీటెయిల్స్ అన్ని నేను మీకు ఆ టైంలో మెన్షన్ చేయలేకపోయాను, నేను కొద్దిగా బిజీగా ఉన్నాను కాబట్టి. సో ఇక్కడ నుంచి అయితే మనం డైలీ అప్డేట్స్ అయితే ఇచ్చుకుంటూ ఉంటాం. సో ఇక్కడ జిల్ కాయిన్లో అయితే చాలామంది అయితే ప్రాఫిట్ తెచ్చుకుంటాడు, యాడా కాయిన్స్. సో నేను చెప్పిన ప్రతి కాయిన్లో అయితే ఎవరైతే లాస్లో ఉన్నా కానీ సరే దాని నుంచి లాస్ కూడా రికవర్ అయ్యిందంటే ఇక్కడ 1x 2x ప్రాఫిట్స్ అయితే తెచ్చుకున్నారు. సో చాలా హ్యాపీగా అయితే ఉంది. సో ఇంకా ఫ్యూచర్లో నేను మీకు క్రిప్టో పరంగా అయితే చాలా సపోర్ట్ అయితే చేస్తాను. నా ఛానల్ ఇంతవరకు ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మనం ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ మనం ట్యాక్స్ గురించి అయితే మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడ April 1 నుంచి అయితే ట్యాక్స్ గురించి అయితే చాలా చర్చ అయితే జరుగుతుంది. సో ఇంక మనం ట్రేడింగ్ చేయొచ్చా, లేకపోతే లాంగ్ టర్మ్ పెట్టుకోవాలా, లేకపోతే క్రిప్టోలో ఉండకూడదు అనేసి అయితే చాలా విచిత్రం అయితే డౌట్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ పార్లమెంట్లో మనకి ఏది క్లారిటీ అనేది అయితే రాలేదు. సో ప్రజెంట్ వచ్చిండే కొన్ని ఇన్ఫర్మేషన్స్ ప్రకారం అయితే నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే మనకి టీడీఎస్ అయితే మనకి July 1 నుంచి అయితే కట్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే కట్ అవుతుంది. సో April 1 నుంచి అయితే 30% ట్యాక్స్ అయితే చెప్పారు. సో దీని గురించి అయితే మనం ఇక్కడ మాట్లాడుకుందాం. నేనైతే 4 పాయింట్స్ అయితే తీశాను. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ 30% ఫ్లాట్ ట్యాక్స్ ఆన్ ప్రాఫిట్. సో ఇది మన అందరూ తెలుసు. సో 30% అయితే ఫ్లాట్ ట్యాక్స్ అనేది అయితే మనం పే చేయాలని స్టార్టింగ్ నుంచి అయితే మాట్లాడుతున్నాను. సో దీని గురించి చాలా వరకు అయితే అడిగారు. సో ఇంకా తగ్గించాలా లేదంటే సో ప్రజెంట్ అయితే మనకి ఈ రూల్ అయితే నడుస్తుంది. సో మనకు తెలిసినంత వరకు సో 30% ఫ్లాట్ ట్యాక్స్ అయితే మనకు వచ్చిన ప్రాఫిట్లో అయితే కట్టాలి. సో ఇంకోటి ఏంటంటే మెయిన్ విషయం అయితే మనకి 1% టీడీఎస్ ఫ్రమ్ 1st July. సో ఇక్కడ 1% టీడీఎస్ అయితే మనం 1st July నుంచి అయితే ఇక్కడ పే అయితే చేయాల్సింది వస్తుంది. సో ప్రజెంట్ అయితే లేదు. సో ఎవరు దీని గురించి అయితే ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. సో ఇక్కడైతే గవర్నమెంట్ అయితే తన వరకు అయితే తను చేసుకుంటూ పోతున్నారు. సో చూడాలి. ఇంకా మనకి నేను చెప్పినంత వరకు అయితే ఈ ఇయర్లో దాదాపుగా అన్ని సెట్ కాకపోవచ్చు. సో వాళ్ళు కూడా ఏంటంటే ప్రయోగాలు అయితే చేస్తున్న ఎక్స్పెరిమెంట్స్. సో ప్రజెంట్ అయితే ఏంటంటే మనం కొద్దిగా ట్రేడింగ్ అనేది దాని బదులు ఏంటంటే ఏమన్నా మనం కొద్దిగా మంచిగా ఇన్కమ్ సోర్స్ని జనరేట్ చేసుకుంటే మేలుగా ఉంటుంది. సో మనం ట్రేడింగ్ డైలీ చేసినా కూడా ఇక్కడ లాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటే అయితే చాలా వరకు అయితే ఉంటాయి. సో వాటి గురించి కూడా నేను మీకు డైలీ అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. సో నో డిటెక్షన్స్. సో ఇక్కడ ఎలాంటి డిటెక్షన్స్ అనేది అయితే ఉండదు. సో మీరు అనుకోండి ఒక క్రిప్టోలో మీకు ప్రాఫిట్ వచ్చిందంటే ఆ క్రిప్టో ఖచ్చితంగా మీరు ట్యాక్స్ కట్టాలి. ఇంకో దాంట్లో లాస్ వస్తే గవర్నమెంట్కి దాంతో ఎటువంటి సంబంధం లేదు. సో ఓన్లీ ఏంటంటే వీళ్ళు మీ దేంట్లో ప్రాఫిట్ వస్తే దాంట్లో అయితే ఖచ్చితంగా అయితే మీరు ఇక్కడ ఏంటంటే మీరు దాన్ని కట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎలాంటి డిటెక్షన్స్ అయితే ఉండవు అనేసి అయితే క్లియర్గా అయితే వీళ్ళు చెప్పేశారు. సో ఇంకోటి ఏంటంటే ఇది నో లాస్ సెటప్ అంటే మీకు అనుకోండి సో క్రిప్టోలో కానీ మీకు ఒకవేళ లాస్ వచ్చి మిగతా బిజినెస్లో ప్రాఫిట్ వచ్చినా అనుకోండి. సో మీరు ఏంటంటే ఈ క్రిప్టోని ప్లస్ ఏంటంటే మిగతా బిజినెస్తో మీరు లేకపోతే దేని ద్వారా అయినా ఏంటంటే మీరు సెట్ ఆఫ్ అయితే చేయకూడదు. సో ఓన్లీ ఒకవేళ అనుకోండి క్రిప్టోలో మీకు ప్రాఫిట్స్ వచ్చింటే ఆ ప్రాఫిట్స్ మీరు ట్యాక్స్ కట్టాలి. ఒకవేళ లాస్ వచ్చింది అనుకోండి దానికి మీరు ఏ ఇతర బిజినెస్తో అయితే మీరు ఇక్కడైతే సెట్ ఆఫ్ అయితే చేయలేరు గైస్. ఈ 4 పాయింట్స్ అయితే మనకి రెగ్యులేట్ అయ్యే ఛాన్స్ అయితే దాదాపుగా అయితే ఒక 99% అయితే కనిపిస్తుంది. సో మనం చూడాలి. సో ఫ్యూచరింగ్గా ఎలా దీన్ని వీళ్ళు అంతే మోడిఫై చేస్తారనేసి. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి బిట్గెట్ ఎక్స్చేంజ్ గురించి అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఎలా మనకి ఇక్కడ కాపీ ట్రేడింగ్ చేయాలని. సో ప్రజెంట్ ఈ కాపీ ట్రేడింగ్ అనేది ఏంటంటే చాలా పాపులర్ అయితే అవుతుంది. ఎందుకంటే బిట్గెట్ ఎక్స్చేంజ్ ఏంటంటే చాలా ట్రస్టెడ్ ఎక్స్చేంజ్గా ఉంది. సో నేను కూడా ఏంటంటే డైలీ 50 to 100 USDTs అయితే ఈజీగా ఎర్న్ చేసుకుంటాను. ఒక సింపుల్గా ఏంటంటే ఒక 100 USDT 200 USDTs ఏంటంటే ఫ్యూచర్లో పెట్టి అయితే ఎర్న్ చేసుకుంటున్నాను. సో సింపుల్గా ఏంటంటే ఇక్కడ మీకు ఒక కాపీ ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఆ కాపీ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసి ఏంటంటే మీరు ఏంటంటే ఫస్ట్ స్పాట్ నుంచి ఏంటంటే ఫ్యూచర్లోకి అయితే మీరు మనీ అయితే మీరు ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలి. నేను ఆల్రెడీ అయితే దీని గురించి అయితే చేశాను, బిట్గెట్ ఎక్స్చేంజ్ గురించి. కింద లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారా అయితే వీళ్ళు డౌన్లోడ్ చేసుకుని కాపీ అనే ట్రేడర్ మీరు ఒక మంచి ట్రేడర్ని అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకొని ఏంటంటే మీ మనీ అనేది ఆల్రెడీ ఫ్యూచర్లో ఉంటుంది కదా. సో అతనే ఏంటంటే వీళ్ళే ట్రేడ్ చేసి ప్రాఫిట్స్ అయితే ఇస్తారు. సో మీరు ఇక్కడ 1 month గ్రాఫ్ అయితే పెట్టుకోండి. సో వీళ్ళు 1 monthలో ఎంత ప్రాఫిట్స్ ఇచ్చారు సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సో ఈ ట్రేడర్లో మనం వెళ్ళి ట్రేడ్ చేయొచ్చా వద్దనేసి. సో చాలా ఈజీగా ఉంది. సో ఈజీగా అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో కానీ మీరు మంచి ట్రేడర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి గైస్. సో సెలెక్ట్ చేసుకొని అయితే ట్రేడ్ చేశారనుకోండి రోజు మనకి ఒక 3000 నుంచి 2000 వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు గైస్. థ్యాంక్ యూ. జై హింద్. ఆల్ ది బెస్ట్.